భారత్ శ్రీలంక మధ్య జరుగుతున్న 2 టెస్టుల సిరీస్ లో భాగంగా గాలే వేదికగా జరిగిన తొలి టెస్టులో టీమిండియా 165 పరుగుల భారీ తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. అయితే ఈ తొలి టెస్టు మ్యాచ్ లో టీమిండియా కెప్టెన్ శుభమన్ గిల్ నిజ స్వరూపం మరోసారి బయటపడింది. నిజ స్వరూపం అంటే మరేదో అనుకునేరు. బ్యాటింగ్ పరంగానే మనోడు టీమిండియాలోకి వచ్చి చాలా ఏళ్లయింది. వన్డే టెస్టుల్లో కెప్టెన్ గా ఉన్నాడు. టీ20లో మాత్రం దూరం పెట్టారు. అయితే కెప్టెన్ శుభమన్ గిల్ పై ఒక అపవాదం ఉంది. అదేంటంటే మనోడు కేవలం బ్యాటింగ్ పిచ్లపై మాత్రమే బాగా ఆడతాడనే అపవాదం ఉంది. బ్యాటింగ్ పిచ్లపై పరుగుల వద్ద పారించడం, అదే బౌలింగ్ పిచ్లు ఎదురైతే తోక ముడచడం శుభమన్ గిల్ కు అలవాటే. తాజాగా శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో కూడా ఇది నిజమని తేలింది. స్లో వికెట్ పై శుభమన్ గిల్ మరోసారి చేతులెత్తేశాడు. తొలి ఇన్నింగ్స్ లో 16 పరుగులు చేసిన శుభమన్ గిల్ రెండో ఇన్నింగ్స్ లో కేవలం 8 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. ఈ 2 సార్లు కూడా లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ జయసూర్యకి అవుట్ అయ్యాడు. స్లోగా వస్తూ టర్న్ అయిన బంతులను ఆడడంలో మరోసారి తడబడ్డాడు. తొలి ఇన్నింగ్స్ లో పడికెల్, కేఎల్ రాహుల్, ధ్రువ్ జూరియల్ నిలబడడంతో భారత్ భారీ స్కోర్ చేయగలిగింది. ఇక రెండో ఇన్నింగ్స్ లో పంతు అర్ధ సెంచరీతో మెరిస్తే పడికల్ ఆకట్టుకున్నాడు. ఫలితంగా భారత్ 372 పరుగుల టార్గెట్ ను ఉంచి శ్రీలంకను 206 పరుగులకి ఆల్అౌట్ చేసింది. దీంతో 165 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ లో గిల్ తో పాటు మరో ప్లేయర్ కూడా దారుణంగా విఫలమయ్యాడు. అతను ఎవరో కాదు, యశస్వి జైస్వాల్. తొలి ఇన్నింగ్స్ లో 32 పరుగులతో పర్వాలేదనిపించిన రెండో ఇన్నింగ్స్ లో డకౌట్ అయ్యాడు. ఇక మరో ప్లేయర్ కుల్దీప్ యాదవ్ కూడా నిరాశపరిచాడు. బౌలింగ్, ఫీల్డింగ్ లోనూ కుల్దీప్ యాదవ్ ఫెయిల్. కేవలం 1 వికెట్ మాత్రమే తీశాడు 2 ఇన్నింగ్స్ లో. తనకంటే కూడా కొత్త ప్లేయర్ మానవ్ సుతార్ మాత్రం 2 ఇన్నింగ్స్ లోను 10 వికెట్లు తీసి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు.